పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి మనమైతే ఇప్పుడు కేరళలో మున్నార్లోనైతే కొండలపైన రూములు అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు అయితే మనం కిందకి వెళ్ళిపోతున్నాం, అంటే సిటీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. సిటీలో నుంచి కేరళలో సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అయితే సముద్రంలో బోట్ రేస్ అయితే ఉండిద్ది. అక్కడ పెద్ద బోట్ అయితే తీసుకొని అక్కడే బోట్లోనే రూమ్స్ కూడా తీసుకొని అక్కడే నైట్ అయితే ఉంచుతారంట. బోట్లోనే ఉంచి అక్కడ తెల్లారి బోట్ రేస్ అదంతా మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, చూసేవాళ్ళు చూడొచ్చు. అది అయితే అక్కడ నేను పడ్డ ఇబ్బంది ఏంటిది, ఎలాంటి ఇబ్బంది పడ్డాను, ఎలా అనిపించింది, నాకు అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెబితే వెళ్ళకూడదనే చెప్తాను. కాకుంటే నేను అక్కడ ఎంత ఇబ్బంది పడ్డానో నేను చెబుతానండి. సముద్రంలో ఒక పక్క వేస్ట్ నీళ్ళు అనేవి ఒక పక్కన ఉంటాయి. ఆ నీళ్ళల్లో బోట్ రేస్ అనేది చేస్తారు. మన పెద్ద పెద్ద బోట్లు అనేవి ఉంచి బోట్లోనే రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లోనే ఉండేవాళ్ళు. కానీ అలా ఉండే కన్నా నేను చెప్తాను అక్కడ ఎలా ఇబ్బంది ఉంది ఏంటిది అనేది ముందు చెబుతాను. అక్కడ పడ్డ ఇబ్బంది ఏంటిది నేనని చెప్పి. అక్కడ నాకు నుంచోవాలన్నా నాకు ఇష్టం అనిపించలేదు, అంత బాధ అనిపించింది. ఎందుకు వచ్చానో ఇక్కడికి అనిపించింది. నేను బోట్ రేస్ దగ్గర అక్కడికి వెళ్ళినాక, అంటే బోట్ దగ్గరికి వెళ్ళినాక మీకు చెప్తాను. అయితే ఇక్కడ నుంచి మేము బస్సు ఎక్కాం కదా. బస్సు ఎక్కినాక ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఫన్నీ విషయం అయితే జరిగింది. ఏంటిదంటే ఇక్కడ మేము బస్సులో అందరం ఎక్కినాక ఏమైందంటే కొండకి ఇట్లా పైకి ఎక్కాలి. అయితే జనం చాలామంది ఉంటారు కాబట్టి పైకి ఎక్కలేకపోతుంది బస్సు. అట్టా 2 సార్లు పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చాడు. ఏందో పైకి కిందకి వెళ్తుంది అనుకున్నాం. తీరా చూస్తే ఏముంది, జనం బాగా అంటే బరువు ఉండి బస్సు పైకి ఎక్కట్లేదని డ్రైవర్ గారు అయితే చెప్పేసరికి సర్లే ఆడవాళ్ళ వరకు ఉండండి, మగవాళ్ళ వరకు దిగండి అని చెప్పి డ్రైవర్ గారు అయితే చెబితే వీళ్ళు ఏం చేశారు, అందరూ దిగారు. అందరూ అవసరం లేదని చెప్పినా కానీ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. మేమైతే దిగలేదు, ఆడవాళ్ళని వద్దన్నారు కాబట్టి మేము దిగలేదు. ఇక అదే చెబుతున్నాను మీకు. ఇక్కడ ఇప్పుడైతే బస్సు పైకి వెళ్తుంది, వాళ్ళేమో కిందకి దిగి పైకి ఎక్కుతున్నారు. అమ్మ ఎక్కలేకపోయామంటున్నారు. అదిగోండి బస్సు ఆపారు. అంటే పైకి ఎక్కి బస్సు అయితే ఇప్పుడు ఆపేసరికి అందరూ మళ్ళీ బస్సు ఎక్కుతున్నారు. ఇక అదే వాళ్ళు ఎక్కుతుంటే కూడా ఆడవాళ్ళని వద్దంటే మీరు ఎందుకు దిగారని నేను అక్కడ అన్నాక ఇక అందరం దిగమన్నారు కావచ్చు అని చెప్పి మేము దిగాము. లేకుంటే మేము దిగేవాళ్ళం కదా అమ్మ, మేము ఎక్కలేకపోయాము అన్నారు అందరూ. అయితే ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్తాను. ఏంటిదంటే మేము ఇలానే ట్రిప్ వెళ్ళినప్పుడు కాశీ మళ్ళీ అయోధ్య అయితే వెళ్ళొచ్చినప్పుడు ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. అయోధ్యలో కాశీలో పరిచయమైన ముగ్గురు ఫ్యామిలీలు అయితే నాకు బాగా పరిచయం అయ్యారు. ఆ ముగ్గురు ఫ్యామిలీలు కూడా ఈ కేరళ వెళ్ళినప్పుడు కూడా కలుస్తారు అనుకున్నాను. కాకుంటే 2 ఫ్యామిలీలు కలిశారు, ఒక్క ఫ్యామిలీ అయితే కలవలేదు. అయితే ఆ వదిన పేరు వచ్చేసి కవిత అండి. కవిత వదిన, మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యాం. ఈ ట్రిప్పులో 4 రోజులు కూడా మేమైతే మిమ్మల్ని అనుకుంటానే ఉన్నాం. తిరుపతి అన్నయ్య రాలేదు, మీరు కూడా వస్తే బాగుండేది. వాళ్ళిద్దరు ఫ్యామిలీలు కూడా చక్కగా కలిశారు, మీరు కూడా కలిసినడితే బాగుండేది అని నాకు బాగా అనిపించింది. మా ఆయనతో కూడా చాలాసార్లు నేను అన్నాను కూడా. ఇక అయితే నేను ఇక్కడ మీకు ఆ 2 ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తానండి. వీడియో తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను గుర్తుగా ఉండాలని చెప్పి. అయోధ్యలో కాశీలో కలిసినప్పుడు మా 4 ఫ్యామిలీలు అయితే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా నలుగురం కలిసి వెళ్ళాము. 4 ఫ్యామిలీలు కలిసి వచ్చాము. అలాగా వారం రోజులు ఏమో కాశీ అయోధ్య ట్రిప్ అనేది ఉంది. నా వారం రోజులు కూడా చక్కగా కలిసి ఉన్నామండి. అయితే ఒక పెద్దమ్మ అయితే ఉన్నారు మా ముగ్గురు ఫ్యామిలీలో, వాళ్ళు ఒకళ్ళు అనమాట. అయితే వాళ్ళనైతే వాళ్ళు నడవలేక కొంచెం ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. అయితే మా వాళ్ళేమో వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా వాళ్ళని వదిలిపెట్టి మేము వెళ్ళలేదనమాట. ఎందుకనంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళని వదిలేసి పక్కకు వేసి వెళ్ళిపోతే ఎలాగని చెప్పి వాళ్ళని కలుపుకొని మేము వెళ్ళేవాళ్ళం. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి ఆయుర్వేద మందులు, మళ్ళీ మసాలు ఇవన్నీ చూపించారు. వాటి గురించి నేను తర్వాత మాట్లాడితే ఇక్కడ చూసేయండి.
చూశారు కదా, ఇక మసాలా ఎన్ని తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, కాసేపు చూసి వచ్చేవాళ్ళు వచ్చేసారు. అక్కడ ఆయుర్వేదం అవి కూడా చూసి యువతలకైతే వచ్చేసారు. ఇక అందరం బస్సు ఎక్కి మళ్ళీ బయలుదేరాం. అయితే ఇప్పుడు మనం కేరళలో మున్నార్లో సముద్రం దగ్గరికి అయితే బయలుదేరి దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే నేను అక్కడికి వెళ్ళినా మీకు చెప్తాను అన్నాను కదా, అయితే మేము పొద్దున పూట ఎక్కాము టిఫిన్ చేసి. ఎక్కినాక మధ్యలోకి ఎక్కడ ఆపలేదండి, ఆపకుండా డైరెక్ట్ సముద్రం దగ్గరికి తీసుకొచ్చారు. మేము పొద్దున్నే బయలుదేరాము. అక్కడ ఎన్ని చూసుకొని వచ్చేసరికి మాకు ఇక్కడ బోర్డు దగ్గరికి వచ్చేసరికి 6 అయిపోయింది. 6ంటికి వచ్చి భోజనం అయితే చేసాము. అయితే ఇక్కడ మీకు బోట్ అంతా చూపెడతాను. చూసినాక నాకు ఇక్కడ ఏమి ఇబ్బంది అనిపించింది, ఎలా అనిపించింది నేను తర్వాత మాట్లాడతాను. ముందైతే బోట్ చూసేయండి. ఇక్కడ మాకు కలిగిన ఇబ్బంది ఏంటిది అంటే చెబుతానండి. అయితే మేము పొద్దున పూట బయలుదేరి వచ్చినాక మళ్ళీ సాయంత్రం ఆ మధ్యలో బాత్రూమ్ కటు ఆపారు. ఆపినాక అరటిపళ్ళలో ఏమో తీసుకొచ్చి ఇచ్చారు. అది తలా 2 తినేసి 6ంటికి వచ్చాము. వచ్చినాక బాగా ఆకలి మీద ఉండి ఆ భోజనం అయితే తినేసాము. తిన్నాక ఆ భోజనం కూడా అండి సగం ఆకలి మీదే లేసారు అందరూ కూడా. అందరూ కడుపు నిండా తినలేదు, ఎందుకంటే పొద్దునుంచి తినకుండా ఉన్నారు కాబట్టి కొంచెం తినేసి పక్కకు వచ్చేసారు. అక్కడ వాతావరణం అంటారు చూసారా, దూరపు కొండలు నునుపు అని, అలా ఉందండి అక్కడ పరిస్థితి అయితే. 6ంటికి వచ్చి భోజనం చేసి మాకు 9 అయినా కానీ రూములు సెట్ కాలేదు. కొంతమందికి రూములు ఇచ్చారు, కొంతమందికి రూములు వేయలేదు. మేమందరం రూములు లేక అక్కడ కూర్చొని ఉన్నాం. 6ంటికి వచ్చిన కాడి నుంచి 9 దాకా కూడా మేము ఇట్నే కూరపాట్లు పడుకుంటా వాళ్ళని పరిచయం చేసుకుంటా మాట్లాడుకుంటా అలా టైం పాస్ చేసాము. అలా 9ంటికి మాకు రూములు అయితే వేరే బోట్లో ఇచ్చారు. ఇచ్చినాక ఇక ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చేసినాక తర్వాత మళ్ళీ 10ంటికో ఏమో భోజనానికి పిలిచారు. నేనైతే వెళ్ళలేదు. ఆ రోజు శుక్రవారం ఒక్క పూటే తింటాను కాబట్టి టిఫిన్ అయినా చేయొచ్చు. నాకు అక్కడ ఉన్న వాతావరణానికి నాకు అస్సలు తినాలనిపించదు. అన్నమే తినబుద్ధి కాలేదు. ఇంకా నేను టిఫిన్ చేయాలంటే నా వల్ల కాదు. తింటే తినండి, లేతే లేదు. నేనైతే తినని చెప్పి అన్నాను. ఇక మా ఆయనను మా అమ్మాయి అయితే వెళ్ళారండి. వెళ్ళినాక అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే నేను అప్పటి నుంచి బాగలేదు అంటున్నా కదా, సముద్రంలో ఇది అనేది వేస్ట్ వాటర్ అంటండి. ఇవన్నీ వేస్ట్ వాటర్ అంట. ఈ వాటర్లో మనకి మొత్తం బోట్లన్నీ ఉంచి ఈ బోట్లలో ఇవన్నీ తిప్పుతూ ఉంటారు, చిన్నవి పెద్ద ఇవన్నీ తిప్పుకుంటా ఈ బోట్లోనే రూములు పెట్టుకుంటా మళ్ళీ బాత్రూములు దాంట్లోనే టాయిలెట్ల దాంట్లోనే మళ్ళీ అదే నీళ్ళు ఆ బోట్లోకి తీస్తున్నారు, అయ్యే వాడుకోమంటున్నారు. అసలు ఎంత దారుణంగా ఉందంటే అక్కడ నీళ్ళు కూడా ఆ స్మెల్ కానీ అదంతా వాసన, నీసు వాసన అంతా అసలుకి నాకు తిప్పేసింది కడుపులో. నేను ఇప్పుడు మీకు చెబుతుంటే కూడా నాకు అదొక రకంగా ఉందండి, కడుపులో తిప్పేసింది. అదంతా సముద్రం నీళ్ళు కదా, నీళ్ళు కాటాను అదంతా ఉప్పగా ఉంటాను, కాళ్ళకంతా అతుక్కుపోతా. అసలు నాకు అదొక రకంగా అనిపించింది. నేను ఆ రోజున పొద్దున పూట టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయకుండా ఇడ్లీ చేశారండి. తెల్లారి నాకు అనమాట మీకు చెబుతుంది. ఇడ్లీ చేశారు. ఆ ఇడ్లీ కూడా ఒకటే ఇడ్లీ పెట్టుకొని తిని పక్కకు వచ్చేసాను. చేగడికి వేసుకొని పక్కకు వచ్చా. ఒక్క ఇడ్లీ కూడా తినపోతే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినిన దాకా ఉండాలి. ఏ 2 అయిద్దో 3 అయిద్దో లేకపోతే సాయంత్రం 6 అయిద్దో అని చెప్పి ఆ ఒక్క ఇడ్లీ తిని నేనైతే పక్కకు వచ్చేసాను. అందరూ కూడా ఎవ్వరు కూడా తిందామన్న తృప్తితో, అంటే కడుపు నిండా తిందాము అని టిఫిన్ దగ్గరికి ఎవరూ వెళ్తలేదు. మళ్ళీ ఏ 12 అయిద్దో మళ్ళీ 2 అయిద్దో 3 అయిద్దో లేకపోతే సాయంత్రం అయిద్దో నిన్నట్లాగా అని చెప్పి తలా 2 ఇడ్లీ పెట్టుకొని యువతలకైతే వచ్చేసారు. బోటు అన్నారు కానండి, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కంపెనీ తరపున తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, చూస్తే కనుక ఎవరు ఫీల్ కావద్దు. అక్కడ మాకు కలిగిన ఇబ్బంది అయితే చెబుతున్నాను. బోట దగ్గర అంత ఇబ్బంది కలిగింది. అదంతా వాసన అదంతా అలా ఉందనమాట. ఇక ఆ నీళ్ళు అనేవి ఎటు పోవు, ఆ నీళ్ళన్నీ అక్కడే అయిపోతాయి, ఆ నీళ్ళు ఎటు పోవు. ఇక అక్కడైతే మేము ఫ్యామిలీగా అయోధ్య కాశీ వెళ్ళొచ్చాం కదా, వెళ్ళొచ్చిన ఫ్యామిలీని అయితే ఫస్ట్ చూపించాను. అక్కడ వీడియో తీశాను. పెద్ద అయినాను పెద్దమ్మని ఇద్దరిని వీడియో తీశాను, ఫోటో తీసుకున్నాను. మీరు కూడా వీడియోలో కనపడతారు. అది ఇట్లా ఛానల్ ఉందని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్పినాక వాళ్ళు కూడా చక్కగా ఫోటోలు దిగారు, వీడియో
తీసుకున్నారు. చాలా చాలా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మమ్మల్ని, మేము వాళ్ళని ఫోటోలు తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో ఫ్యామిలీ కనబడింది, చూపెడతాను మీకు. వాళ్ళ చేత హాయ్ కూడా చెప్పించాను నేను. అయినాక ఇక్కడైతే పొద్దున పూట ఇక రేస్ అనేది చిన్న పడవ ఉంటుంది, అక్కడైతే వెళ్దామని అందరూ అనుకున్నారు. కొంతమంది ఏమో ఇక్కడికి వద్దు, మాకు బీచ్ దగ్గరికి తీసుకెళ్ళండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, దీనిలో అయితే ఒకళ్ళు ఎక్కుతారు ఒకళ్ళు ఎక్కరు అని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి కొంతమంది ఊంగొట్టారు. తర్వాత ఒకళ్ళు వెళ్తుంటే ఇక అందరూ వెళ్ళిపోయారనమాట బోట్ రేస్కి వెళ్తే నేనైతే వెళ్ళలేదండి. నేను చెప్పాను కదా, నాకు అక్కడ నచ్చలేదు అసలుకి, ఆ వాతావరణం కానీ అక్కడ కానీ నాకు అస్సలు నచ్చలేదు. వెళ్దామన్న అది కూడా లేదు, అక్కడ ఉన్నానన్న ఫీలింగ్ కూడా నాకు అనిపించలేదు. ఇక మా ఆయనను మా అమ్మాయి అయితే వెళ్ళారు, వెళ్దాం రమ్మన్నాడు. కానీ నాకు వెళ్ళబుద్ధి కాలేదండి. నాకు ముందు ఎప్పుడు ఆ బోట్లో నుంచి బయటపడదామా, ఆ బోట్లో నుంచి ఎప్పుడు మనల్ని బస్సు ఎక్కించి తీసుకెళ్తారా, నాకు ఇదే ఆలోచనలో ఉన్నాను. నాకు ఇట్లా ఎంజాయ్ చేద్దాము, ఇట్లా వెళ్దాము చూద్దాము అన్న ఆలోచన నాకు అస్సలు కలగలేదు. మీకు వీడియోలు ఎలా కనపడుతుంది కానండి, అక్కడ ఆ స్మెల్ అది అస్సలు నాకు నచ్చలేదండి. అది సముద్రం అంటే ఇక అలానే ఉంటుంది కావచ్చు, ఇక మరి అక్కడ ఉండే వాళ్ళకి అలవాటు అయిపోయి అలా ఉంటున్నారు. కానీ మనమైతే ఉండలేమండి, అస్సలు ఉండలేము. ఇంకొక విషయం ఏంటిదంటే, మనం బోట్ దగ్గరికి వెళ్ళి చూసి రేస్కి వెళ్ళాలంటే బయట ఎక్కడన్నా రూమ్స్ తీసుకొని ఇక్కడ రేసుకు తీసుకెళ్ళినా ఆ బోట్లో కాసేపు తిప్పినా అది వేరుంటుంది. అప్సంగా అక్కడే ఉంచి ఆ నైట్ ఉంచి మళ్ళీ అక్కడే భోజనం అని ఇవన్నీ చేశారు, అదంతా నాకు అంతగా నచ్చలేదు. అయితే ఒక విషయం ఏం చెప్పారంటే, మనం కూడా కేరళ ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఇబ్బందులు కలిగినాయి, ఏమనుకోమాకని కూడా చెప్పారు. కానీ ఏమనుకోలేదు, ఎందుకనంటే అందరికీ అన్నీ తెలిసి ఉండాలని తెలియదు కదా. ఒక్కో ట్రిప్పు బాగా జరిగింది, ఒక్కో ట్రిప్పు ఇలానే ఉంటాయి. అంతకుముందు మాకు టీ తోటలు కానీ అవన్నీ తిప్పినాయి కానీ అన్నీ బాగానే ఉండే. మాకు ఇది ఒక్కటే నాకు అంత ఇది అనిపించలేదు. నాకే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట అన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చామని. చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొని వచ్చినాక అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చామా, వేరే సార్కి తీసుకెళ్ళినా బాగుండని చాలామంది అన్నారు. నేను వీడియోలో మీకు యూట్యూబర్గా నేను వీడియోలో చెప్పగలుగుతున్నాను, వాళ్ళు చెప్పలేదు. అది ఇక్కడైతే బోట్ రేస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ బోట్ రేస్లో కూడా మా ఆయనను మా అమ్మాయి కూడా వెళ్ళారు. బోట్ రేస్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. నేనైతే వెళ్ళలేదు, నేను ఇంకొంతమంది ఫ్యామిలీలో అయితే వెళ్ళలేదు. పైన ఉన్నాక వాళ్ళైతే ఒక రీల్స్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారండి. ఆ రీల్స్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అది కూడా వీడియో తీశాను, మీకు చూపెడతాను, చూద్దరు కానీ మీరు కూడా నవ్వుకుంటారు చక్కగా. 1.5 అవర్కి 1 అవర్లో పట్టుకొచ్చింది. ఆయన అయితే కూడా వర్షం పడుతుంది. అందరూ ఇంట్లో ఉన్నారు. ఫోటో దిగుదామంటున్నారా? తడి ఉండేదానికే జాగ్రత్త. అక్కడ వెయిటింగ్ దానికోసం 5-6 ఉన్నాయి. Ready?
ఫస్ట్ కాలు 1 2 3 అని స్టార్ట్ 1 2 3 అనగా స్టార్ట్ 1 2 3 స్టార్ట్ అక్క తొలగింది అసలు ఇట్లా పడాలి నాది వరుస ఉండాలి మేము అది క్రాస్ వస్తాది స్టార్ట్ అవ్వన్నట్టు అంతే రెడీ రెడీ 1 2 3 మనం అందరం వద్దాం ఫస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఇస్తారు అట్లా మీరు రెడీ అంటే నేను ఓకే లెఫ్ట్ హ్యాండ్ రా ఇట్లకెళ్ళి అన్న మీరు నువ్వు ఈ చెయ్యి ఇట్లనే ఉంచుకోరా పైకి మన నీకు అంటే నువ్వు రావా రెండు కాళ్ళు లేకపోయి ఇచ్చేసి అన్న వీడియో డబుల్ కెమెరా వాళ్ళండి కొంచెం దగ్గర స్టార్ట్ అను స్టార్ట్ 1 2 3 స్టార్ట్ కాళ్ళు వస్తున్నాయండి రెడీ రెడీ స్టార్ట్ 1 2 3 స్టార్ట్ రెడీ 1 2 చూసారు కదా, ఒక రీల్ తీయడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో. ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం అండి. అదే ఇంకా లాంగ్ వీడియో తీయాలంటే, లెంత్ ఎక్కువ వీడియో తీయాలన్నా ఇంకా ఇబ్బంది. దాని ఎడిటింగ్ అని అదని ఇదని చేయాలంటే చాలా ఇబ్బంది. యూట్యూబర్కి చాలా కష్టాలు ఉంటాయి. వీడియోలు తీయటమే కాదు, వాటిని ఎడిటింగ్ చేసి వీడియోల మీద దాకా తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడాలి, చాలా కష్టపడాలి. ఇంకదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటా. ఇక మనం బయలుదేరి ఇప్పుడైతే ఎయిర్ బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి.